మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు మన యొక్క ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి నామమున సమర్పించుకొని దేవుని యొక్క సత్యవాక్య ప్రకారము జీవించడానికి ఆయనను మహింపరచడానికి కూడి వచ్చినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క సత్యవాక్యాన్ని మనం ధ్యానించడానికి కూడి వచ్చున్నాం. దేవుని యొక్క కృప ఏర్పాటును బట్టి కూడా ఆయనకి మరొక స్తుతులు సమర్పించుకుని మన యొక్క ఆలోచనని కూడా ఈ సత్యవాక్యానికి మరలుచుదాం. మనకందరికీ తెలియపరిచిన విధముగా ఈరోజు మన యొక్క ఆత్మిక జీవితానికి ప్రయోజనకరంగా తీసుకునే అంశము వెపన్స్ ఆఫ్ సాతాన్, సాతానుని ఆయుధములు అంటే ఒక అంశాన్ని మనం తీసుకున్నాం. వాక్యం చదువుకుందాం. 1 తిమోతి 3:7 1 తిమోతి 3:7 మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. అక్కడ అపవాది యొక్క ఉరిలో పడకుండానట్లు, ఇప్పుడు దానిని ఒకటి వెపన్ అంటే ఒక ఆయుధం. ఏం ఆయుధము? ఏం ఆయుధం అది? ఎవరి ఆయుధము? సరే, ఆయుధం చేతులు ఏం ఆయుధం? అది ఆయుధం పేరు అపవాది ఉరి అని చెప్పి రాయబడింది. ఉరి అంటే అది ఒక ఆయుధమా కాదా? సరే, అది ఏం ఆయుధము? అంటే ఆయుధానికి ఏదైనా పేరు ఉందా అనేసి. అప్పుడు గమనించినప్పుడు మొత్తానికి అతని చేతిలో మనం ఏం చేస్తాము? చిక్కబడతాం. చిక్కబడిన తర్వాత మనం ఏమవుతాము? బాగా బలంగా బలుస్తాం. అంతేనా? అసలే మనం బలహీనము, అతని చేతికి చిక్కినామంటే ఏం ఉండము అక్కడ. గర్జించి సింహం వలె సాతాను ఎవరిని మింగుదనా అని చూసి అని ఎలా ఉన్నాడంట? అలా గర్జిస్తూనే చూస్తూ ఉన్నాడంట. అలాంటి వాణ్ణి చేతికి మనం చిక్కామంటే మింగుతాడో కొరకుతాడో, తర్వాత మనం ఎలా ఉంటామో, ఎలా రూపురేఖలు కలిగి ఉంటామో చెప్పలేం కదా. ఆ యొక్క వాక్యాలని మనము ఆధారంగా చేసుకొని ఇప్పుడు సాతాను మనపై చేసేటువంటి ఒక ఆయుధము, లేదంటే మనపై అతను ప్రయోగించేటువంటి ఒక ఆయుధము ఏముంది, ఏమిటి అని మనకు తెలుసా అని చూస్తే అది ఒక ప్రశ్న. అంటే ఒక ప్రశ్నగానే ఉంచుదాం. ఇప్పుడు దేవుని యొక్క దైవిక ప్రణాళిక మనం చూస్తున్నాం. సర్వశక్తిమంతుడు దేవుడు, అతను ఈ యొక్క రూపకల్పనలు చేసి, అంటే దైవిక ప్రణాళికను వేసి అందులో ప్రతిదీ కూడా సర్వ సృష్టిని సృష్టించుకుంటూ ఆది యందు మనం చూసాము. ఆ ఆదిలో ఏమేమి చేయాలనే ఒక విషయాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంతటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను, అనంతమైన జ్ఞానమును, ఇంకా ఆయన యొక్క సర్వశక్తిని కూడా ఉపయోగించి ఈ యొక్క ప్రణాళికను రూపుదిద్దుతూ వస్తున్నాడు దేవుడు. దాని యొక్క కాల ప్రకారము, ప్రవచనానుసారము, వాక్యానుసారము, ఆయన యొక్క చిత్తానుసారము ఈ విధంగా జరుగుతూ వస్తుంది అని చెప్పి మనం చూడవచ్చు. ఇది మన కొరకైన ఒక చిన్న ప్రణాళిక మాత్రమే దేవుని యొక్క దృష్టిలో. ఇంకా అనేకమైనటువంటి ఒక మన యొక్క ఊహకు అందని, మనకి తెలియబడని, మనం గ్రహింపలేని ఒక దేవుని యొక్క ప్రణాళికలు ఈ యొక్క సృష్టి పైన కానీ, లేదంటే అనంతమైన విశ్వం పైన కానీ ఇంకా అనేకము ఆయన ఎక్కువగా కలిగి ఉండొచ్చు. మనకి ఇంతవరకే తెలుసు. చూడండి, రాబోయే యుగం ఏముంది మనకు తెలుసా? అక్కడికే తెలియదు మనకి. మనం ఉన్నాము అన్నటువంటి ఒక విషయాన్ని మాత్రము దేవుడు మనకి ఏమైతే కావాలో, లేదంటే మనం ఏదైతే గ్రహించుకోగలమో మన యొక్క బుద్ధిని, తెలివిని, మైండ్ని బట్టి మనకి తెలియపరిచాడు. మనం ఊహించలేనిది, మనం గ్రహించుకోలేనిది ఇంకా చాలా పరలోక రాజ్యం గురించి ఉన్నది. ఇప్పుడు ఎంత సర్వశక్తిమంతుడు,
అతని వల్ల ఏమైనా చేయదలుచుకుంటే చేయకుండా ఆపడానికి ఎవరి వల్ల అవుతుందా? ఆదికాండము 18వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. చాలు సిస్టర్. అప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ యొక్క ప్రణాళికను ఆయన రూపించాడు. అప్పుడు ఈ యొక్క ప్రణాళికలో మనం చూసినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? సువార్తికులో ఉన్నాము. యేసు ప్రభు గారు మొదటి రాకడలో వచ్చిన తర్వాత అక్కడ కొన్ని దేవుని యొక్క రాజ్యం గురించి వివరించి అనేక మందికి దేవునికి తట్టు దేవుని రాజ్యానికి తగిన వారుగా ఉండటానికి ఆయన ఉపదేశం చేయడం మనం గమనించాం. అలాంటి ఒక ఉపదేశం చేసిన, అలాంటి ఒక కార్యం చేసిన, ఆయన వచ్చినటువంటి ఒక ఉద్దేశాన్ని అతను సఫలపరచాలని చెప్పి చూసినా కూడా ఆయన యొక్క వాక్యానికి వెంటనే సంఘము తన్ను తాను సిద్ధపరచుకునిందా? ఆయన బోధించినటువంటి ఒక బోధలకి, చెప్పినటువంటి మాటలకి, దేవుని యొక్క వాక్యానికి ఎంతమంది అర్థం చేసుకొని ప్రతిఫలం ఇచ్చారు? సరే, అలా ఆ రోజు ఎంతమంది ఇచ్చారు? సరే, దాని తర్వాత సహోదరి చెప్పినట్టు పెంతెకోస్తు దినం తర్వాత ఎంతమంది దేవుని యొక్క రాజ్యానికి వారసులైనారు అని ప్రశ్నించుకుంటే మనము నిజంగా ఆ దేవుని యొక్క రాజ్యానికి అని చెప్పడానికన్నా యేసు ప్రభు గారి యొక్క వధువు సంఘానికి ఎంతమంది ఎన్నికయ్యారు, దానికి సిద్ధపాటయ్యారు, లేదంటే అర్హత కలిగి ఉన్నారు, తగిన వారుగా మారారని చెప్పి ప్రశ్నించుకుంటే ఎంతమంది అయ్యారు? కావాల్సినటువంటి సంఖ్య మనకి తెలుసు. ఆ సంఖ్యని ఇప్పుడు సంపూర్ణం చేశారా అంటే ఎవరు కూడా కాలేదు. సుమారు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలకు పైగా వెళ్ళిపోయింది. సరే, ఈ యొక్క పిలుపును మనము పొందుకున్న తర్వాత దేవుని యొక్క రెండవ రాకడ తర్వాత కూడా మనకందరికీ ఈ యొక్క ఉన్నతమైన పిలుపు, ఈ యొక్క అవకాశం వచ్చిందని చెప్పి మనం చూసాము. ఈ యొక్క పిలుపులో వచ్చినటువంటి మనకి కూడా ఇప్పుడు ఎందుకు ఇంతకాలము దేవుని యొక్క సంఘంగా మారలేకపోతున్నాం? ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన, మన యొక్క వ్యక్తిగతంగా ప్రశ్నించుకున్న, దేవుని సన్నిధిలో మనం వచ్చి సత్యాన్ని తెలుసుకొని దేవునికి నిబంధన అంటే కాన్సిక్రేట్ చేసుకొని మనల్ని మనం సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు గతించినా కూడా మనం ఎందుకు ఇంకా సంఘంగా మారలేదు? మన యొక్క ఒక్కొక్కరుగా మన యొక్క శరీరం అడ్డము, మన యొక్క బలహీనత, ఇంకా ఈ యొక్క లోకము, అన్నిటి మీద మనము రిజల్ట్ చెప్పగలం. అవునా? అదే ఈ యొక్క మనము అనుకున్నది, మనం చెప్తున్నది కూడా ఎవరు ఈ విధంగా మనల్ని, మన యొక్క పరుగుని సరిగ్గా పరిగెత్తకుండా ఆపుచున్నారు? ఎవరో ఒకరు మనల్ని ఇలా ఆపుచున్నారు, అడ్డు చేస్తున్నారు కదా. అప్పుడు ఎవరు మనల్ని అడ్డగిస్తున్నారు? ఒకవేళ మనకి పరిగెత్తాలి, మనకు అందరికి కూడా హృదయపూర్వక ఉద్దేశం ఏమిటంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం పరిగెత్తాలి అనే దానికి వచ్చాం. అంటే అంతటి ఒక ఉత్సాహంతో, మంచి ఒక తీర్మానంతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క మార్గంలో పరిగెత్తడానికి చాలా కష్టంగా ఉంది అని చూసినప్పుడు మనం ఎందుకు పరిగెత్తలేకపోతున్నాము? ఈ యొక్క మనకు వచ్చినటువంటి అడ్డుగా వచ్చేటువంటి ఒక అడ్డంకులు ఏమిటి, ఎవరి ద్వారా వస్తుంది అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు మరలా మొదటి ప్రశ్నకు వద్దాం. ఒకవేళ
మనకి ఇలాంటి అడ్డంకులు వచ్చినా దేవుడు సులువుగా మనల్ని దీని నుంచి బయటికి తీసి మన యొక్క పరుగును తుదముట్టించడానికి ఆయనకి సాధ్యము కాదా? అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇప్పుడు మనం ఎందుకు ఇంకా సంఘంగా అర్హతను పొందుకోలేదు? ఉం? అవునా? ఇప్పుడు మనల్ని మీరు చెప్పిన విధంగా దేవుడు అనుకుంటే చేయొచ్చు, ఇంకా అతనికి సమయం ఉంది అని చెప్పడం. అప్పుడు మనము స్వచ్ఛందంగా మనకు మనమే మారాలనేది మంచిది. ఇంకా మనం మారలేదు, అప్పుడు మన ఉద్దేశం తప్ప. మనం మనం మారాలి, అలా చేరాలి, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఉండాలని చెప్పి మనం తీర్మానించుకున్నాము. ఇది సరైన మార్గం అని చెప్పి ఎంచుకున్నాము, కానీ మనం చేరుకోలేదే. ఇంకా ఎక్కడ ఉన్నాము? ఇక్కడే ఉన్నాము. ఎందుకని ప్రశ్న. ఈ ప్రశ్నకే మనం తీసుకునే ఒక సమాధానము సాతాను మనపై చేసేటువంటి ఈ యొక్క అడ్డంకులు, అదే ఆయుధములు. అదే ఇప్పుడు వాక్యంలో ఉరి అని చెప్పి చూసుకోండి. అంటే మనకి ఒకవేళ మనము ఈ యొక్క మార్గంలో ప్రయాణించాలని చూసినట్లయితే మనకి తేటగా స్పష్టంగా కనబడుతుంది ఈ యొక్క మార్గంలో ఏమేమి ఉంది అని చెప్పి. అది ఏమేమి చేసుకోవాలని కాదు, మన యొక్క మార్గంలో ఈ యొక్క పరలోక ఒక ఉదాహరణ అనుకుందాం. పరలోకానికి మనం వెళ్తున్నాం. పరలోక మార్గం ఎవరికైనా తెలుసా? పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే, మన ఊరే తీసుకుందాం. అది పరలోకం అంటే చాలా అందరికి కన్ఫ్యూజన్ అవుతాం కదా. మన సొంత ఊరికి వెళ్ళడానికి మార్గం ఎవరికైనా తెలీదా? అందరికీ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి తెలుసు. అప్పుడు ఈ యొక్క మార్గంలో ఎక్కడెక్కడ మనకి అడ్డంకగా ఉంది, ఎక్కడ మనం జాగ్రత్త వహించాలి, ఎక్కడ మనం నిదానంగా వెళ్ళాలి అనేది మనకొక ఏముంటుంది, అవగాహన అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే సాతాను మనపై వేసేటువంటి ఆయుధములు ఎలా ఉంటుంది అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు, ఇంకా తెలీదు. సరే, ఇంకొక ప్రశ్న ఏమిటంటే, మనము శరీరంలో ఉన్నాము. మన యొక్క కంటికి స్పష్టంగా కనబడేవి, భూలోకంలో కనబడేవి అన్నీ కూడా కనబడుతుంది. మనం వెళ్తే అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది అని చెప్పి చూడగలం. అయితే సాతానికి కూడా మన ఈ యొక్క లోకం మీద పూర్తి ఒక జ్ఞానము, ఒక చూపు ఉంది. అందుకే తిరుగుతూ ఉన్నాడు. ఎవరు ఎక్కడ బలహీనత కలిగి ఉన్నారు, ఎవరి యొక్క బలం ఏంటి, ఎవరిలో ఏముంది, ఉద్దేశం ఏముంది, ఏ మొలక చిగురిస్తూ ఉంది, చిగురించబోతుంది, దేనికి ఎలాంటి ఒక కాపుదలిస్తే ఇటువంటి గుణలక్షణాలు బయటకు వస్తుందని చెప్పి మనకన్నా ఎక్కువగా సాతానికి మన మీద ఫోకస్ ఉంది. అవునా? అప్పుడు సాతాన్ని వేసేటువంటి ఒక బాణములు, లేదంటే సాతాన్ని వేసేటువంటి ఒక అడ్డంకులు, సాతాన్ని వేసేటువంటి ఆయుధములు మనము చూడగలమా అంటే చూడలేము. మనల్ని సాతాను చూస్తున్నాడు, మనం మాత్రము ఆ విరోధిని చూడలేకపోతున్నాం. అప్పుడు చూసి కొట్టడం సులభమా, చూడకుండా కొట్టడం సులభమా? ఎవరికి సులభము, ఎవరికి కష్టము? అవునా? అర్థమవుతుందా? మనం మాత్రము సాతాను చూడడం లేదు. ఆ సాతాను ఏ దిశలో నుంచి మనకి అడ్డంకి తెస్తాడో, బాణం వేస్తాడో తెలియదు. ముందు నుంచి వస్తుందా, వెనక నుంచి వస్తుందా ప్రాబ్లం అనేది తెలియదు. అది ఎలాంటి ప్రాబ్లం, చిన్నదా పెద్దదా అనేది అసలు తెలియదు. మనం ఇలా మూవ్ చేస్తే మనం దాన్ని తగులుకుంటామా అంటే మనకి తగులుతుందా, తప్పించుకునే మార్గం ఏమైనా ఉందా అని కూడా మనకి తెలియదు. కానీ మనల్ని మాత్రం మనం స్పష్టంగా చూసుకుంటూ ఇక్కడ ఇలా మూవ్ అవుతున్నాడు కాబట్టి ఆ పక్క వేస్తే కరెక్ట్గా ఏమవుతుంది, అతని కాళ్ళకే పడుతుంది. బాగా తెలుసు ఇతనికి ఇక్కడ బలహీనత ఉంది కాబట్టి ఇక్కడ కొడితే సులభంగా అతను పడిపోతాడు. ఎవరికి తెలుసు? సాతాను. ఇప్పుడు సాతాను జయిస్తాడా, మనం జయిస్తామా? అదే ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా. అప్పుడు
మనమందరూ కూడా సాతాను యొక్క ఆయుధముల్ని స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు ఒకవేళ తెలుసుకొని మనం కూడా తెలుసుకొని ఉంటే సులభంగా ఇక్కడి నుంచి మనకి ఒక ఆటంకం వస్తుంది, ఒక ఆయుధం వస్తూ ఉంది, మనం ఏం చేయాలి, దాన్ని బట్టి సులభంగా దిశ మార్చుకోవాలి, ఇట్లా వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన మనకు ఉంటుంది కదా సోదరులరా. అప్పుడు మనం ఒకవేళ తెలియకపోతే సాతాను యొక్క ఆయుధాలని తెలుసుకోకపోతే మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు వచ్చినంటే ఒక స్థితిలోనే ఉంటాం. ఎప్పుడు? ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసినా ఒక దెబ్బ పడుతుంది, అవునా? మనం ఒకవేళ సైడ్ తిరుక్కొని వేరే మార్గంలో వెళ్దామన్నా అక్కడ ఒక దెబ్బ పడుతుంది. ఇది 2 ప్రాబ్లం వద్దు, వేరొక మార్గం మనం మెల్లిగా వెళ్దామని చెప్పి మెల్లిగా అట్లా పాక్కుంటూ వెళ్ళినా అక్కడ కూడా దెబ్బ పడుతుంది. ఎట్లాగైనా సరే ఆత్మికంగా పరిగెత్తడానికి ఏ ఒక్క స్టెప్ వేసినా, అడుగు వేసినా వెంటనే దెబ్బ పడుతుంది, అక్కడే పడిపోతాం. అందుకే మనం ఇక్కడే ఉన్నాం, ఇంకా పరిగెత్తలేదు, అంటే ఇంకా రీచ్ కాలేదు. అప్పుడు సోదరులరా, మనము ఇలా పడిపోయి మనము మన యొక్క గురి ఏమిటి, మనం ఎందుకు వచ్చాము, మన యొక్క పిలుపు ఏంటి, దేవుని యొక్క చిత్తం మన ఎడల ఏముంది, మనం ఎందుకు బాప్తిసం తీసుకున్నాము అనేది పూర్తిగానే మర్చిపోతాం. ఎందుకంటే ఈ ప్రాబ్లంనే చూసుకుంటూ ఈ దెబ్బలనే చూస్తుండిపోతాం. మనం యొక్క కొంతసేపటి సమయానికి తిని దెబ్బలు తిని ఇట్లా ఈ ప్రాబ్లం చూసుకుంటూ ఏమిని మనము మర్చిపోతాం, అంటే గురిని మనము మర్చిపోతాం సోదరు. అప్పుడు దీనివల్ల మనము ఏం చేస్తామంటే మనం వచ్చినట్టు ఒక ఉద్దేశాన్ని మర్చిపోతాం. సంఘం వచ్చిన తర్వాత మన యొక్క గురి ఎక్కడ ఉండాలి? సంఘం పైన, అంటే మన గురి ఏదైతే మనం తీర్మానం చేసుకుని వచ్చామో అక్కడ ఉండాలి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కన వారి మీద, ఇటుపక్క ఆ గురిని విడిచిపెట్టి మనము ప్రాబ్లంతో పోరాడము ప్రారంభిస్తాం. అంటే ఎవరి మూలంగా వస్తుందో వారితో, సహోదరుల మూలంగానో సహోదరి మూలంగానో ఎవరి మూలంగా సంఘం వస్తుందో వాళ్ళతో మన యొక్క హృదయం ఏమవుతుందంటే మన యొక్క ఫిజికల్ కానీ, హృదయం కానీ, మెంటాలిటీ కానీ, వాక్లో కానీ మనము వారితో పోరాడడానికి మన యొక్క మనసు వెళ్ళిపోతూ ఉంటుంది సోదర. కాబట్టి ఇలాంటి వారికి ఒక హెచ్చరికతో సంఘంగా వచ్చిన తర్వాత ఇలాంటి ఒక హెచ్చరిక చేసి, ఇలాంటి ఒక దేవుని యొక్క వాక్యం చెప్పి మనల్ని సరిదిద్దడానికి ఇట్లాంటి ఒక గ్యాదరింగ్, అంటే ఇలాంటి ఒక సహవాసం అవసరం. ఇక్కడ ఏమి చెప్పబడుతుందో ఆ యొక్క హెచ్చరికను, అలాంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నట్లయితే మనకి సాతాను యొక్క ఆయుధాలు ఎలా ఉంటుంది, మనం ఎలా తప్పించుకోవాలి అనేది సులభంగా తెలుసుకోగలం. ఒక సహోదరుని లేదంటే ఒక సహోదరిని మనం యొక్క ప్రేమతో కానీ, ఒక జ్ఞానంతో దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని, సహోదరి ఇలాంటి బలహీనతలు ఉంది, ఇలా మనం వెళ్తే బాగుంటుంది, ఈ ఆత్మీయంగానికి ప్రయోజనకరంగా ఉంటుంది, సహోదరుడా ఈ యొక్క కార్యం మనం చేయకూడదు, ఇలా చేస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, ఇంకొక మార్గం ఇలా చేస్తే అది సంఘానికి కానీ మనకి కానీ ఆత్మీయంగా ఉంటుంది అనేటువంటి ఒక హెచ్చరిక, దేవుని యొక్క సత్యవాక్య ప్రకారం ఒక ఆలోచన, దేవుని యొక్క నడుపుదల ఎక్కడ మనకి దొరుకుతుందని చూస్తే ఈ యొక్క సహవాసంలో మనకు దొరుకుతుంది. అప్పుడు దీనిని మనము ఏం చేయాలా? గట్టిగా పొందుకొని మనం ఆ యొక్క సాతాను యొక్క వెపన్స్ని, ఆయుధాలని తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి సోదరులారా. ఒకవేళ అది తెలియకపోతే మనం వెంటనే ఏం చేస్తామంటే పడిపోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఎలాగా మనము ముందుకి మన యొక్క అడుగును కొనసాగించలేం, ఒక అడుగు కూడా మనం ముందుకు కొనసాగించలేము. ఈ యొక్క పోరాటంని ఇక్కడే పోరాడుకుంటూ ఉండిపోతాం, అవునా? ఇప్పుడు సాతాను యొక్క ఆయుధాలు ఎలా మనలో పనిచేస్తుంది, ఎలాంటి ఒక ఆయుధాన్ని అతడు మనపై ప్రయోగిస్తాడు అనేది మనం గమనించినప్పుడు మన యొక్క పెద్ద సహోదరుడు కూడా ఈ యొక్క అంశాన్ని మనకి చక్కగా వివరిస్తారు. మొదటిగా మనము ఆ యొక్క ఆయుధాల గురించి మనం చూసినప్పుడు మనకందరికీ అన్నీ తెలుసు అనుకుంటా, అవునా? సరే, తెలిసింది చెప్పండి, చూద్దాం. ఎన్ని ఆయుధాలు సాతాను దగ్గర నుంచి వస్తుందో చూద్దాం, లెక్కించుకుందాం. ఒకటి కూడా రాలేదు సాతాను దగ్గర నుంచి మనకి. సిస్టర్ అక్కడ పెట్టేస్తాను.
మోసపోవడం, సెల్ఫిష్నెస్. ఫోన్ ద్వారా మోసపోవచ్చునవా? ఓకే, ఎవరెవరు ఎలా మోసపోయినారో ఇప్పుడు చూద్దాం. అందరికీ ఒక మాదిరికరంగా అలా మనము ఒకసారి పరిశీలిస్తే మన యొక్క వరుస ప్రకారం మనం గమనించినట్లయితే విశ్వాసం లోకరీత్యైన బలహీనత. సరే, థ్యాంక్ యూ, వస్తుంది అదే. ఇప్పుడు విశ్వాసము అనేటువంటి ఒక ఆయుధము మనకు అవసరం. దేనికి? ఈ యొక్క వెపన్స్ అన్నీ కూడా మనం తట్టుకోవాలి. ఈ యొక్క మరణాదాయాలన్నీ కూడా మనం తట్టుకోవాలంటే మనం ఏముండాలి? ఫస్ట్గా విశ్వాసం అనేది స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క విశ్వాసము ఎలా ఉండాలి? నీతిమంతుడు దేని ద్వారా బ్రతుకుతాడు? విశ్వాసం ద్వారా. అవునా? డౌట్గా ఉందా? రోమీలు 1:17 కానీ, రోమ 5:1 కానీ, గలతీయులు 2:20 కానీ, హెబ్రీ 10:38 కానీ మనం నోట్ చేసుకొని చదవచ్చు. అప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతకగలడు అని చూసినప్పుడు ఒక నీతిమంతునికి కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏమిటి? విశ్వాసం. ఈ యొక్క విశ్వాసం మనకు ఉన్నడలా ఈజీగా మనము ఏం చేయొచ్చు? జయించవచ్చు. ఎందుకంటే అదే విశ్వాసము అనున్నది ఎలా ఉంది? నిరీక్షింపబడి వాటి నిజ స్వరూపముగా ఉంది. అంటే మనకి కంటికి కనబడలేదు, అది మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అది నిజము, దానికి ఒక రుజువు నిజముగా ఉంది. అది అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపంగా ఉంది. సౌర సోదరులారా, అప్పుడు మనమందరూ కూడా వెలిచూపు వల్ల నడుచుకున్నాము. ఎలా నడుచుకున్నాము? వెలిచూపు వలన కాక విశ్వాసం ద్వారానే నడుచుకొనుచున్నామని చెప్పి 2 కొరింథీయులు 5:6 మనం చదువుకుంటాం. అప్పుడు మన సౌర సోదరులారా, మన యొక్క విశ్వాసం అనేది ఇంకా ఏప్రిల్ రాసిన పత్రిక 10:22 మాత్రం మనం చదువుకుందాము. హెబ్రీలు 10:22. మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఇక్కడ చూడండి సోదర సోదరులారా, ఇక్కడ విశ్వాసం ఎలా ఉండాలని చూసినట్లయితే, విశ్వాసంలో మనం ఎలా ఉండాలంట? విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత. అంటే విశ్వాసం ఎలా ఉండాలంట? అది పూర్తిగా ఉండాలి, ఫుల్గా విశ్వాసం ఉండాలి, సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ యొక్క సంపూర్ణం కాకుండా దానికి విరుద్ధమైన అసంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం, అల్ప విశ్వాసము, లేదంటే విశ్వాసంలో బలహీనత కలిగి ఉంటే అది విశ్వాసం ద్వారా నీతిమంతుడు జీవించును అంటే వాక్యాన్ని నెరవేర్చడం అవుతుందా? సోదరులు, అందుకే మనం చూస్తున్నాము, ఈ హెబ్రీలు 11 మనం చదువుకున్నాం కదా, చూస్తాము విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి నిజస్వరూపం. సోదరుల, ఇటువంటి ఒక విశ్వాసము మనకి కలిగి ఉండాలి. ఒకవేళ సత్యం పట్ల మనకి చుట్టూ కూడా ఎలాంటి ఒక సిచ్యువేషన్ పరిస్థితి ఉందని చూసినప్పుడు, ఎలాంటి పరిస్థితి ఉంది? చుట్టూ లోకము, చుట్టూ చీకటి. అవునా? ఇప్పుడు చీకట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? దానికి అధిపతి కాబట్టి వానికి తెలుసు. మనకి మాత్రము చూడండి, యెషయా గ్రంథం 42:19 మనకి చూస్తున్నాము. నా యొక్క ఏంటి? యెషయా 42:19. చూడండి, చాలు, అది ఇంకా కొద్దిగా. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు. నా సేవకుడు తప్ప ఎవరు గ్రుడ్డివాడు. ఇప్పుడు మనమంతా ఎలాంటి వాళ్ళం? అవునా? ఎవరు సేవకులు మనమంతా?
దేవుని సేవకులు. అప్పుడు మనమంతా గుడ్డి వాళ్ళం. అప్పుడు నా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివారు? దేనికి గుడ్డివారు? ఈ యొక్క లోకానుసరమైన కార్యాలని చూడడానికి మనకి ఏం చాలదో, ఏం లేదో, ఏం లేదో చెప్పాలా? వాక్యానుసారం దృష్టి లేదు, కళ్ళు లేదు. దేనికి? ఈ యొక్క లోకాన్ని చూడడానికి. అవునా? ఇంకేం కళ్ళు ఉంది? ఆత్మీయమైన కళ్ళు మనకి సత్య వెలుగులో మనకి ఆత్మీయ కళ్ళు వెలిగింపబడింది. మనోనేత్రములు మనకి అది వెలిగింపబడింది. అంటే మనం మనోనేత్రాలు కలిగి చూస్తున్నాము అంటే సత్యపు వెలుగులో మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఒక సత్య వెలుగు అంటే ఒక నేత్రం ఉన్నది అనుకో, ఎంతటి ఒక అంధకారమైనటువంటి గాఢాంధకారమైనటువంటి లోయల్లో సంచరిస్తూ ఉన్నా అప్పుడు స్పష్టంగా మనకి ఏం తెలుస్తుంది? మార్గం అనేది తెలుస్తుంది. అవునా కదా? మీకు అర్థమైతే మూవ్ చేస్తాము. అప్పుడు ఈ చుట్టూ లోకం ఉన్నా, మనం గుడ్డితనంగా ఉన్నా, ఈ లోకానికి ఏమి కనిపించని ఒక స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా మనోనేత్రము వెలిగించబడింది కనుక ఈ యొక్క సత్యపు వెలుగులో మార్గం ఏందని చెప్పి స్పష్టంగా మనము చూడగలము. దాన్ని బట్టి మనము మన యొక్క నడకను, మన యొక్క మార్గాన్ని, జీవితాన్ని నడిపించగలం అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు మనమందరికి కూడా సాతాను యొక్క వెపన్స్ వచ్చేటప్పుడు మనం తప్పించుకోవడానికి మార్గము, మనము ఎలా ఏ దిశలో నుంచి సాతాను యొక్క ఆయుధాలు వస్తుందని చెప్పి మన యొక్క మనోనేత్రాలు కానీ తెరవబడినట్లయితే, సత్య వెలుగులో మనం కానీ చూసినట్లయితే ఈజీగా మనము దానిని కనుగొనగలము. సోదర సోదరులారా, సరే, ఒకవేళ మనకి ఇలాంటి ఒక స్థితికి వచ్చాము మనము అంటే మనకి మనోనేత్రాలు తెరవబడింది, సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాము, సత్యం వెలుగులో సాతాను యొక్క తంత్రములు కానీ వెపన్స్ కానీ మనం చూస్తున్నాము అనుకుందాం. ఎలాంటి వెపన్స్ వస్తుంది? ఇలాంటి వెపన్స్ వస్తే చూసినట్లయితే ఈజీగా మనం ఏం చేయొచ్చు? ఈజీగా జయించవచ్చు సాతానుని. ఈజీగా మన యొక్క పరుగుని తుదముట్టించవచ్చు. ఈజీగా మనము ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దాన్ని అధిగమించి జయించవచ్చు. జయించిన వారికి ఆ యొక్క బహుమానాన్ని మనం పొందుకోవచ్చు కదా. అప్పుడు సాతాను మనపై ఈ యొక్క బహుమానం పొందుకోకుండా, మన యొక్క జీవితంలో ముందుకు సాగకుండా అడ్డంకిగా వేసే మొదటి ఆయుధము అది డిస్ట్రక్షన్. అంటే డిస్ట్రాక్షన్. అవునా? దానికి అదే అర్థం వస్తుంది. అప్పుడు సోదర సోదరులారా, 1 కొరింథీయులు 7:35 మాత్రం చదవండి. 1 కొరింథీయులు 7:35 ఇంగ్లీష్లో పే చేయండి కదా కుదిరితే. మీకు ఉరియొడ్డ వలెనని కాదు గాని మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై ఉండవలెనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. సిస్టర్ ఇంగ్లీష్లో చూడండి, లాస్ట్ మొత్తం చూస్తున్నా చూడండి. అండ్ దట్ హీ మే అటెండ్ అపాన్ ద లార్డ్ వితౌట్ డిస్ట్రాక్షన్. అప్పుడు ఆ యొక్క డిస్ట్రాక్షన్ అనేది దేన్ని మనకి తెలియపరుస్తామని చూసినట్లయితే మీరు యోగ్య ప్రవర్తనలై ఉండవాలనేది. అవునా? దానికి మీనింగ్ అలా వస్తుంది అక్కడ. కానీ మనకి ఒక ట్రాన్సాక్షన్ ఏంటంటే యోగ్య ప్రవర్తన అంటే ఏం లేదు. అక్కడ ఏమి రావాలని చూసినట్లయితే చూడండి, అటెండ్ అపాన్ ద లార్డ్. అటెండ్ అపాన్ ద లార్డ్ అంటే ఇక్కడ ఏం రాయబడింది? నన్ను చూడండి, చాలా ఇక్కడ నన్ను చూడండి, ఇక్కడ వినాలి అనేది అక్కడ రాయబడింది. అటెండ్ అంటే అటెన్షన్ ప్లీజ్ అంటారు. అంటే గమనించండి, ఇక్కడ గమనించండి. ఎవరి మీద? ప్రభువుని గమనించండి అనేది. అప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించకుండా చేసేదే ఫస్ట్ యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? మన యొక్క ఏకాగ్రతను దేవుని యొక్క వాక్యం పట్ల వినకుండా చేయడము మొదటి ఆయుధం. మన యొక్క ఏకాగ్రతను, ఇప్పుడు వాక్యం ఒక సబ్జెక్ట్ పోతా ఉంది,
దేవుని యొక్క సత్యము మనకి ఏదైతే ఉద్దేశించబడిందో అది దేవుని వద్ద నుంచి మనకి వస్తూ ఉంది. సహోదరుల మూలంగా అది దేవుడు ఏమి చెప్పదలుచుకున్నాడో అది ఆయన సిద్ధపరిచి వస్తూ ఉంటుంది ఇక్కడ. అప్పుడు మనకి ఏదైతే బలహీనతగా ఉందో, మనములో ఏదైతే కొరతగా ఉందో దానిని సత్యవాక్యం ద్వారా మనల్ని బలపరుచాలి, సత్యవాక్యం ద్వారా హెచ్చరించాలి, సత్యవాక్యం ద్వారా మనకి ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించాలి, తెలియపరచాలి అనేటువంటి ఒక దేవుని యొక్క తీర్మానం ఉంటుంది కదా. ఆ తీర్మానంని మనము ఏకాగ్రతగా శ్రద్ధగా వినకుండా ఆ యొక్క వాక్యం వచ్చేటప్పుడు సరిగ్గా అట్ ఏ టైం ఆ పాయింట్కి వచ్చినప్పుడు మాత్రము మన యొక్క ఆలోచన, మన యొక్క ఏకాగ్రత దెబ్బతినాలి. అంటే ఉదాహరణకు మనం ఏదైతే బలహీనతలో ఉన్నామో, లేదంటే ఏదైతే మనము ఒక కన్ఫ్యూజన్లో ఉన్నామో, మనం దేవుని వద్ద నుంచి ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నామో దానిని దేవుడు మన యొక్క హృదయ ఆలోచన ఎరిగి ఒక వాక్యాన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క వాక్యం ద్వారా మన యొక్క సహోదరుని బలపరచాలి, లేదంటే ఈ యొక్క వాక్యము వారిని ఒక తీర్మానానికి నిర్దేశానికి రప్పించాలి, లేదంటే నడిపించాలి అంటే ఒక ఉద్దేశం కలిగి ఆ వాక్యం సహోదరులు చెప్తూ ఉంటే సరిగ్గా ఆ వాక్య ప్రకారము ఆ వాక్యం వచ్చేటప్పటికి ఆ యొక్క ఏకాగ్రత అనేది సరిగ్గా డైవర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అది పిల్లల వల్ల కావచ్చు, అనేక దేని వలన కావచ్చు, ఒక ఫోన్ కాల్ వల్ల సిస్టర్ చెప్పినట్టు ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు సోదరులారా. అప్పుడు ఇటువంటి ఒక అడ్డంకి ఏర్పడేది అంటే ఏకాగ్రతను, శ్రద్ధను, మనకు ఆలోచనను గురి వద్ద నుంచి తప్పించడమే, దేవుని వద్ద నుంచి అలా మళ్లించడమే మొదటి ఆయుధంగా ఉంది. ఒకవేళ మనము ప్రార్థన చేయాలన్నా, కొంత సమయం వాక్య ధ్యానానికి కేటాయించాలని చెప్పినా, ఒక కూడికి మనం అటెండ్ చేయాలని చెప్పినా సరిగ్గా ఆ టైంకి మనకు వస్తుంది ఒక అప్పుడు చెప్పేటప్పుడు మాత్రం అది వినకుండా చేయడమే ఏంది అది వెపనండి. ఇప్పుడు ప్రయోగించాడు కదా, ఇలాంటిది ఒకటి. ఏం లేదు, మనకి ఏదైతే ప్రాముఖ్యమైన ఒక అంశం ఇప్పుడు ఫస్ట్ అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్న తర్వాత దేవుని యొక్క వాక్యం వచ్చిన తర్వాత సంఘంలో ఎంతమంది ఉన్నారో అందరికి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రయోజనకరంగానే దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రకటించబడుతుంది. ఆయన ఆహారాన్ని ఇస్తాడు. కానీ సరిగ్గా ఆ యొక్క ఒక్క వాక్యాన్ని విన్నట్లయితే, దానికి నువ్వు ఏకాగ్రతకి ఇచ్చినట్లయితే నీ యొక్క జీవితాన్ని మార్చుకోగలవు, నీ యొక్క నడవడికను సరిదిద్దుకోగలవు, నీ యొక్క మార్గానికి ఒక స్పష్టమైనటువంటి ఒక సత్య వెలుగు అనేది కనబడుతుంది, చూపు అనేది కనబడుతుంది ఈ యొక్క వాక్యం అనేటువంటి దీపం ద్వారా. అలా ఆ వాక్యాన్ని మనము మిస్ చేసేదానికి ఒక ఇచ్చేటువంటి ఒక చేసేటువంటి ఒక ఆటంకమే ఈ యొక్క డిస్ట్రాక్షన్. మనకు అర్థమైందా? అది మొదట్లో కావచ్చు, చివరిలో కావచ్చు, ఏ రీతిలో కావచ్చు. కొన్ని సందర్భాల్లో అలాంటి ఆటంకం ఎలా ఏర్పడుతుందంటే మన ముక్కు ద్వారా కూడా ఏర్పడుతుంది. ఎలా చూడండి, ఈ చెవుల ద్వారా ఏర్పడుతుంది. బయట ఒక శబ్దము లేదంటే నాయిస్ కరెక్ట్గా సమయానికి, లేదంటే ఫోన్ కాల్ ద్వారా, ఇలా కళ్ళు ద్వారా కూడా వస్తుంది, శరీరం ద్వారా వస్తుంది. ఏంటి ఏమొస్తుంది? ఆయుధం. అది ఏంది? ఏకాగ్రతను దెబ్బతీయడం. మొదటి ఆయుధము. మన యొక్క ఏకాగ్రతను బాగా శ్రద్ధగా వింటూ ఉంటాము, కరెక్ట్గా టైంకి ఏమవుతుందంటే ఒక దగ్గు వస్తుంది, లేదంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, ఒక ఫోన్ వస్తుంది, ఒక శబ్దం వస్తుంది. ఈ యొక్క ఆటంకం ఏ రూపంలో రావచ్చు, బాడీలో, లేదంటే శరీర బలహీనతలు ఉండొచ్చు. కరెక్ట్గా ఆ టైంకే మనకి బయట వెళ్ళాలని చెప్పి ఏ రీజన్ అయినా తీసుకొని మనం బయట వెళ్ళొచ్చు. మొత్తానికి ఆ వాక్యము అతనికి చేరకూడదు. ఇది సాతాను యొక్క ఆయుధము మనం గమనించుకోవాలి. అందుకే సబ్జెక్టు ప్రారంభం ముందు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం, దయచేసి మీ ఫోన్ లాక్ చేసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, ఎవరికి ఇబ్బందికరంగా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి అనేది. ఇది మనకొక తర్వాత కూడా మనం చూస్తున్నాము. ఆ యొక్క ఏకాగ్రత అనేది మనకి ఈ యొక్క వీక్లో 2 days ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అని తెలుసు. ఆన్లైన్లో ఈ ఏకాగ్రత ఎలా వస్తుంది? రాదు బ్రదర్ మేము కాబట్టి ఆన్లైన్ మేము అటెండ్ చేయము కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది ఆన్ చేసి పెట్టుకుంటారు, వాళ్ళ యొక్క ఏకాగ్రత పూర్తిగా ఉంటుందని చెప్తే అస్సలు అక్కడ
ఉండదు. అది వేరే పని మీద ఉంటుంది. ఏదో బాబిలోన్లో విన్నాము అన్నట్టు ఒక ప్రజెంటేషన్ ఉందా, అటెండెన్స్ ఉందా అన్నట్టు. అలాంటి ఒక విషయం కూడా ఇక్కడ ఉండకూడదు. పూర్తి ఏకాగ్రతగా వింటేనే ఆ యొక్క వాక్యం అనేది మనల్ని నడిపిస్తుంది అనేది మనం చూస్తున్నాం సోదర సోదరులు. ఫిలిప్పీలు 3:14 వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలు 3:14 అపోస్తలుడు పౌలు గారు మనకి ఈ విధంగా హెచ్చరిస్తారు. క్రీస్తు యేసునందు ఆ, దేవుని ఉన్నతమైన పిలుపునకు ఆ, కలుగు బహుమానమును పొందవలెనని ఉమ్. గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. చూడండి, ఇప్పుడు ఆ గురి ఎలా ఉండాలంటే దేని మీద ఉండాలి? ఆ బహుమానం మీద, ఆ గురి వద్దకే పరిగెత్తున్నాడంటే అపోస్తలుడు పౌలు గారు చెప్పినట్టు ఆ గురిని మనము విడిచిపెట్టకుండా, ఆ గురి తప్పిపోతే, ఆ ఉద్దేశం అనేది మారిపోతే, ఆ యొక్క లక్ష్యం అనేది మనకి మారిపోతే, ఒకవేళ ఈ సబ్జెక్ట్ పోతా ఉంటుంది, వెళ్తా ఉంటే ఈ సబ్జెక్టుకి అనువైనటువంటి మనకు గత జీవితంలో జరిగినటువంటి ఒక అనుభవాలు గుర్తు వస్తూ ఉంటుంది. అలా గుర్తొచ్చినప్పుడు మన యొక్క మైండ్ ఏమైపోతుంది? అలా వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్తుంది. ఆ అనుభవం ఇలా ఉంది, ఇలా ఉంది. అప్పుడు మనము ఈ అనుభవాన్ని సరైన బ్రదర్, ఈ నాకు పలానా కరెక్ట్ బ్రదర్ వాక్యం వచ్చింది, అలాంటి జీవితంలో నాకు సరైన సమయంలో జరిగింది ఇలా అన్నప్పుడు ఆ సోదరు తనకి వచ్చిన అనుభవాన్ని సరి అవును బ్రదర్, అవును బ్రదర్, నాకు కూడా ఇలా వచ్చింది. ఇప్పుడు దేవుడి ఇచ్చినటువంటి వాక్యం ఆ యొక్క సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పోయి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వస్తారంటే మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది. కొంతమంది హ్యాపీగా పరధ్యానంలో ఉంటారు. ఇది కూడా అన్ని కూడా సాతాను యొక్క, అందుకే మొత్తానికి సబ్జెక్ట్ మీద, దేవుని యొక్క వాక్యం చెప్పడం మీద ఏకాగ్రతగా శ్రద్ధ ఉంచకుండా ఆటంకపరచడము సాతాను యొక్క మొదటి ఆయుధంగా ఉంది. అందుకే మనకు వాక్యం హెచ్చరిస్తూ ఉంది, మెలకువ కలిగి ఉండండి. దేనికి? అవును, అందుకే మనం చూస్తున్నాము, ఒకవేళ మనము ఎలా ఉన్నా కూడా ఒకవేళ మనలో ఏదైనా లోకానుసరమైన ఆలోచనలు వచ్చిందా, లోకానుసరమైన గర్వం వచ్చిందా, లేదంటే దేవునికి విరోధం అంటే గుణలక్షణాలు మనకు ఉందా? ఎందుకంటే మనం ఆల్రెడీ బలహీనతలో ఉన్నాము. ఈ యొక్క బలహీనమైన శరీరము మనకి ఎప్పుడు పడిపోవడానికి, బలంగా పరిగెత్తడానికి లేదు, బలహీనంగా ఉంది. కాకపోతే మనము ఎలా పరిగెత్తాలి? మన యొక్క పరుగు పందెంలో పరిగెత్తడానికి ఆ గురి ఎలా చూసి పరిగెడతామో అలాగే పరిగెత్తాలి. ఇది వచ్చిన తర్వాత మనకు గురి ఏమై ఉండాలి? మనకు గురి ఏమై ఉండాలి? దేవుని యొక్క చిత్తానుసారము మనం ఏదైతే పని ఇచ్చారో దానిని సరిగ్గా నా యొక్క గురి వద్దకు పరిగెడుతున్నానా అనేది ఆ ఏకాగ్రత ఉండాలి. అలా కాకుండా సహోదరులు పరిగెడుతున్నారా, సహోదరి పరిగెడుతున్నారా, వాళ్ళ మీద మన యొక్క ఏకాగ్రత, మన యొక్క ఆలోచన వెళ్ళి వాళ్ళు సరిలేదు బ్రదర్, వాళ్ళు ఇలాంటి కొరతలు ఉంది, వాళ్ళకి ఇలాంటి బలహీనతలు ఉంది అనేటువంటి ఒక జడ్జిమెంట్, వాళ్ళని విమర్శ చేయడమో లేదంటే న్యాయ తీర్పు చేయడమో ఇలా ఉంటే ఎలా ఉంటుంది? లేదంటే మన యొక్క ఆత్మిక జీవితాన్ని ఇలా నిలబెట్టిన తర్వాత, అంటే ఒక పాయింట్లో నిలబెట్టుకున్న తర్వాత, నాకు ఆ సహోదరుడు నాకన్నా వెనకాల వస్తున్నాడు అంటే వారి యొక్క బలహీనతలను బట్టి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నాడో ఏడాల్లో కూర్చో ఉన్నాడో మనకు తెలియదు. కానీ అలా తిరిగి చూసినట్లయితే ఆ సహోదరుడు అక్కడ ఉన్నారు, వారిని కామెంట్ చేయడము లేదంటే హేళన చేయడము, దానికి కూడా మన యొక్క హృదయానికి ఆస్కారం ఉంది. చేస్తున్నారని కాదు, అలా చేయడానికి ఆస్కారం ఉంది. మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఒకవేళ నేను ముందు ఉన్నాను, వాళ్ళందరూ నాకన్నా వెనకాల ఉన్నారు కాబట్టి నా హృదయము గర్వంతో నిండిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనము జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా పరిగణన చేసుకొని సాతాను యొక్క ఆయుధంను మన యొక్క గురి నుంచి, మన యొక్క లక్ష్యం నుంచి, మనం దేనికైతే తీర్మానం చేసుకున్నామో, దేవుని పిలుపును పొందుకున్నామో, బాధ్యత తీసుకున్నామో దాన్ని విడిచిపెట్టి మిగతా అన్నిటి మీద మన యొక్క ఏకాగ్రత, శ్రద్ధ అనేది, ఆలోచన అనేది వెళ్ళిపోవడం మనం చూసినప్పుడు ఇది సాతాను యొక్క ఆయుధం అని చెప్పి భావించి మరలా మనము మన గురిని చూసుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు చెప్పినట్టు, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నన్ను బలహీనత ఉంది, శరీర బలహీనతలు ఉంది. అపోస్తలుడు పౌలు గారికి ఆ యొక్క శరీరంలో అన్ని బలహీనతలు ఉన్నా కూడా దాన్ని నేను చూడడం లేదు. ఆయన 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఆ దాన్ని చూసుకున్నాడు, గురి చూసుకున్నాడు.
ఆ గురి వద్దకు నేను పరిగెత్తున్నాను అని చెప్పి చక్కగా పరిగెడుతున్నాడు. మనకి కూడా తెలియపరుస్తున్నాడు సోదర. తర్వాత రెండవ ఆయుధము. మనకి ఇప్పటికే ఎంత అయిపోయింది సమయము దరిదాపు అయిపోయింది. సరే, ఎంతవరకు క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. రెండవ ఆయుధము డిసెప్షన్, అంటే మోసగించడం, మోసపోవడం, మనల్ని ఏమార్చడం అంటే మోసగించడం. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 35వ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు 15:35. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. చూడండి, మనము ఈ ఒక పని చేసి దానిలో నుంచి ఇది ఆత్మీయంగా ఉంటుంది అని చెప్పి అనుకొని అక్కడికి వెళ్ళి చేసుకున్న తర్వాత చివరికి మనం ఫలితం చూస్తాము, ఇది మంచి గోధుమలు కాదు, అంటే మంచి గోధుమలు మనం విత్తలేదు, మనం ఏం విత్తున్నాము, గురుగుల్ని విత్తున్నాము అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అవునా? ఇలా మాసిపోతాం. కొన్ని సందర్భంలో ఇది దేవునికి చిత్తమై ఉండొచ్చు అని భావించుకొని అది చిత్తం కాదని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము మోసపోతాం. ఇలా మనల్ని కన్ఫ్యూజన్ చేసి మోసగించడము సాతాను యొక్క ఒక రెండవ ఆయుధంగా ఉంది సోదరులారా. అంటే యాకోబు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది. 1వ అధ్యాయము 26వ వాక్యం మనం చూద్దాం. 1వ అధ్యాయము 26వ వాక్యం మనం గమనించినప్పుడు మనల్ని ఎలా మనం మోసపుచ్చుకుంటామంట అంటే మన యొక్క నోటి మాట ద్వారా మాత్రం మనల్ని మోసపుచ్చుకుంటాం. చూడండి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి సోదరులారా, మన యొక్క నోటి మాటను బట్టి మనమే ఏం చేసుకుంటామంట, మన యొక్క హృదయమును మనమే మోసపరుచుకొంచున్నామంట. నేను భక్తి గల వాడనని చెప్పి అనుకొని మోసపోతూ ఉన్నామంట. అనుకుంటున్నాం నేను ఎలా ఉన్నాను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, అంటే నేను సరిగ్గా నడుస్తున్నాను, నేను సత్ప్రవర్తన కలిగి ఉన్నాను, నాలో ఎటువంటి కొరతలు లేదు అంటే ఒక ఆలోచన కలిగి ఉండడం, అలాంటి ఒక ఏమంటామంటే ఊహని కలిగి ఉండడం, అలా జీవించడం, అలాంటి ఒక ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు నేను కరెక్ట్గానే ఉన్నాను అని అనుకున్న తర్వాత చివరికి అది ఆ భక్తి అనేది వ్యర్థం అని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం తెలుసుకుంటాం మనము మోసపోయాం. అప్పుడు నీ యొక్క నోటి మాటను బట్టి నువ్వు హృదయాన్ని నువ్వు మోసపరుచుకుంటావు. అప్పుడు మన యొక్క నోటి మాట ఎలా ఉండాలి, ఇతరులకి మన యొక్క నోటి మాటలు ఆ యొక్క విశ్వాసానికి ఎదుగుదలకి, ఆ యొక్క భక్తి వృద్ధి చెందడానికి ఉందా? మనకి ఎంత జ్ఞానం ఉన్నా కూడా మనం అనుకుంటాం మనకి చాలా జ్ఞానం ఉంది, మనకి సత్యము బాగా తెలుసు, మనం అనేక వాల్యూమ్ చదువుకున్నాము, అనేక వాల్యూమ్ అంటే నేనున్నాయి అన్ని వాల్యూమ్స్ మనం చదువుకున్నాము, అన్ని ఏమేమి రీప్రింట్స్ ఉందో లేదంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉందో ఏమేమి మనకి సహోదరుల ద్వారా రాయబడిన పుస్తకాలు ఉన్నాయో అన్నీ కూడా మనం చదువుకున్నాము, సత్య వాక్యం బైబిల్ పట్ల మనకి చాలా జ్ఞానం ఉంది, మనము చేసేది సరిగ్గా ఉంటుంది అని అనుకోవచ్చు. సోదరులారా, సత్యం మనం ఎంత తెలుసుకున్నా కూడా మనం ఇలాంటి ఒక గర్వానికి మాట్లాడకుండా మన యొక్క హృదయాన్ని నాలుకను కంట్రోల్ చేసుకుంటే మన యొక్క హృదయము మోసపోకుండా కాపాడుకోగలం అనేది. అప్పుడు సాతాను దేవుడు మనలో ఈ యొక్క సాతాను యొక్క ఆయుధాలను ఎదిరించడానికి మనలో పెట్టిన ఒక ఆయుధం ఏమి మొదటి చూసుకున్నాం. నేను అడిగేది సాతాను వేసే ఆయుధాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి దేవుడు మనలో పెట్టిన ఆయుధం ఏమి? విశ్వాసం కదా. విశ్వాసం ఉంటే మనల్ని జయించవచ్చు, బ్రతకవచ్చు. కానీ
మనకు తెలియకుండానే మనలో పెట్టినటువంటి సాతాన్ని పెట్టినటువంటి ఒక ఆయుధం ఏమిటి చిన్న నాలుక. అదే సోదరులారా, అప్పుడు మన శరీరంలో ఉండే ఈ యొక్క నాలుకను మనం అదుపు చేసుకుంటే, ఆ కళ్ళెం వేసుకున్నట్లయితే మనము ఇలాంటి మోసం పోమని చెప్పినటువంటి విషయము మనం చూసుకోవచ్చు సోదర. అప్పుడు ఒకవేళ చేస్తే అదే మొదటి కింద వాక్యం చదవండి సిస్టర్, యాకోబు 26:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి అంటే లోకానుసారమైనటువంటి క్రియలు కానీ, లోకంలో ఉన్నటువంటి సహవాసం కానీ మనం చేరకుండా మనల్ని కాపాడుకోవడమే మోసపోవడానికి దూరంగా ఉండడం అంటే విషయాల్ని మనం చూస్తున్నాం సోదరులారా. అప్పుడు ప్రపంచానికి అంటే ఈ లోకానికి కానీ, లేదంటే చెడు సహవాసాలు కానీ, ఒకవేళ మనం ఒక సహోదరులతో పాటు ఎటువంటి ఒక గుణలక్షణాన్ని కలిగి ఉన్నారో ఆ సహోదరునితో సత్ప్రవర్తన, మంచి హృదయం కలిగినటువంటి, వినయం కలిగినటువంటి, ఒక తను తాను తగ్గించుకునే గుణం కలిగినటువంటి ఒక సహోదరుడు చెడ్డ సహోదరునితో చేరాడంటే, అంటే వేరే అటువంటి గుణలక్షణం కలిగిన వారితో చేరినట్లయితే, వాళ్ళతో సహవాసంగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏ పదం ఉపయోగిస్తారో అదే పదం మన నోట్లో వచ్చేస్తుంది. వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అదే భావన మనకి కలుగుతుంది. కాబట్టి చెడు సహవాసము మంచి నడవడికను అంతే సోదర. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. అందుకే మోసకి పోవడం అనేది ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో. అక్కడ ఎవరు మోసపోయారు? హవ్వ కూడా మోసపోయిందనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు హవ్వ ఎవరి ద్వారా సృష్టించబడింది? ఆదాము ద్వారా, దేవుని ద్వారా సృష్టించబడింది. అయితే హవ్వ మోసపరచబడింది, మోసపోయింది. అక్కడ ఈమెను బట్టి సాతాను ఇప్పుడు ఏం చేశాడంటే మోసగించి ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఆమె మోసపోయిన తర్వాత ఎవరికి మంచి పేరు వచ్చింది? ఇంతవరకు దేవుని యొక్క ప్రణాళిక చక్కగా పోతా ఉండింది. మొట్టమొదటిగా అక్కడ ఏమైంది? ఆ యొక్క ప్రణాళికని బ్రేక్ చేయడం జరిగింది. మనుషుడు దేవునితో సహవాసాన్ని కోల్పోయడానికి ఆస్కారం ఏర్పడింది దానివల్ల. అప్పుడు మనుషుడు దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదనేది, ఎప్పుడు అతను నిలుపు చేయాలనేది సాతాను యొక్క ఉద్దేశంగా ఉంది. దానికి ఉపయోగించాడు ఈ యొక్క విషయము. అప్పుడు మనం కూడా మనల్ని బట్టి ఒకవేళ హవ్వని నిలబెట్టి, చూడండి హవ్వ మీ యొక్క కుమార్తె కదా, ఈమె చేసినటువంటి తప్పును చూడండి అని చెప్తే ఎలా ఉంటుంది? ఒకవేళ మన యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ తప్పు చేసి అది నలుగురు ముందర నిలబడిన తర్వాత, అంటే ఏమంటాము, సమాజంలో నిలబడిన తర్వాత, అపరాధిగా నిలబడిన తర్వాత, నీ యొక్క కుమారుడు ఇవినటి అపరాధం చేశాడు, నీ కుమారుడే కదా, నీ యొక్క గుణలక్షణాలు రావాలి కదా, నీ బుద్ధులకి కారణం ఏమిటి? ఎవరు? ఇతన్ని సరిదిద్దవలసిన బాధ్యతగా ఉన్నటువంటి వారు ఎవరు? నువ్వే కదా. అప్పుడు నీ కుమారుడు ఇలాంటి తప్పు చేశాడు, దీనికి ఏమి సమాధానం చెప్పగలవు అని ఎవరిని ప్రశ్నిస్తారు? ఒక తల్లిదండ్రులు. ఒక అవమానకరమైన పరిస్థితుల ద్వారా కుమారులు చేసినప్పుడు ఆ యొక్క చెడ్డ పేరు, అవమానం ఎవరు కలుగుతుంది? మనల్ని సృష్టించిన మన తండ్రికి కలుగుతుంది. అప్పుడు మనల్ని బట్టి దేవుడు తన యొక్క తలను ఎత్తుకోవాలా లేదంటే సిగ్గుతో వంచుకోవాలనేది ఎవరి చేతిలో ఉంది? అవునా? చూడండి సోదరులారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. అప్పుడు మన యొక్క దేవుడు మన ద్వారా ఇలాంటి విషయాలు అన్ని, మన యొక్క బలహీనతలు అన్ని తెలుసుకున్నటువంటి ఒక విషయము, మన ద్వారా దేవుడు ఇలాంటి ఒక అవమానానికి గురి కాకూడదు అనేది మనం మోసపోకుండా ఉండాలి సోదరులారా. దాని తర్వాత ఇంకొక ఆయుధం గురించి వెళ్దాం. సందేహం, డౌట్ అంటే
ఎవరికి డౌట్ వస్తుంది? సరే, మనము ఈ 2 పాయింట్లు చాలు. 3 పాయింట్, ఇంకా కూడా 3 పాయింట్లు ఉంది. దాన్ని కొద్దిగా మాత్రం నేను వివరించి ముగించుకుంటాను. సందేహపడడం ఎవరి మీద? దేవుని యొక్క ఫస్ట్ డౌట్ ఎందుకు వస్తుంది? విశ్వాసం లేకపోవడం. ప్రేమ అన్నిటినీ నమ్మును, అక్కడ ప్రేమ లేకపోవడం వల్ల. ఎవరి మీద? సహోదరుల మీద. వాళ్ళ మీద కదా మన డౌట్. ఏం డౌటు? ఇతను సరిగలేదు, అతను ఏమన్నా తీసుకొని ఉంటాడేమో, లేదంటే అదేమన్నా చేసి ఉంటాడేమో డౌట్. అవునా? ఇంకా చెప్పాలంటే సహోదరు చెప్పినట్టు సెల్ఫిష్నెస్, మన స్వార్థంగా ఆలోచించడం వల్ల అక్కడ డౌట్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి ఒక విషయం. ఇంకా చెప్పాలంటే నాలెడ్జ్ తక్కువగా ఉండడం వల్ల, మన అజ్ఞానంలో, తెలియనితనంలో అటువంటి విషయాలు కూడా సందేహం అనేది రావచ్చు. అంటే కొంతమందికి ఇంకా కూడా ఫుల్ ప్రశ్నలు వేస్తూ ఉంటే, ప్రశ్నలు ఫుల్గా వేస్తూ ఉంటే, సహోదరులు బాగా చదివినట్టున్నారు, చాలా ప్రశ్నలు వేస్తున్నారు, అలా కదా. ఇలాంటి ఒక విషయము, అసలు సహోదరుని మీద సత్యం పట్ల ఉన్నటువంటి ఆతృత వేరు, సహోదరుని మీద ఉన్నటువంటి నమ్మకం వేరు. ఆ యొక్క నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నారంటే సహోదరుని మీద నమ్మకం అనేది లేదని చెప్పి, ఇలాంటి ఒక తరుణంలో వెళ్ళినప్పుడే సహోదరులు ఈ యొక్క సంఘం నుంచి వేరొక సంఘానికి, వేరొక సంఘం నుంచి ఆ యొక్క సంఘానికి ఇలా మారడం కారణం ఏంటంటే సహోదరుల మీద సంఘం మీద నమ్మకం అనేది లేకుండా పోవడమే సహోదర. ఇది సాతాను ఉపయోగించిన ఒక విషయం. దాని తర్వాత ఈ యొక్క డౌట్ అనేది ఎత్తివేయబడాలి. సందేహం తీరాలంటే ఏం కావాలి? విశ్వాసము. మనం మళ్ళీ చూసాము, విశ్వాసం అనేది చాలా అవసరంగా ఉంది సోదరులారా. ఇంకా కూడా మనకి ఆ యొక్క నీకు విశ్వాసం ఉన్నట్లయితే, ఎంత విశ్వాసము? ఆవిగినంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ యొక్క కొండను చూసి సముద్రంలో పడుమని చెప్పినప్పుడు అది ఏమి అవుతుందంట? పడిపోతుంది. అంటే అది ఉపమానంగా చెప్పబడినప్పటికీ కూడా మనము చూస్తున్నాము విశ్వాసానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు సహోదరుని మండించాలి, క్షమించాలని చూసినప్పుడు క్షమించడానికి మనకేం కావాలి? ఒకవేళ నిజంగా అతను పశ్చాత్తాపడి తప్పును తెలుసుకుని నీ దగ్గర క్షమాపణ అడిగినా అడగకపోయినా సరిదిద్దుకున్నప్పుడు, లేదంటే ఆ పశ్చాత్తాపడి బాధపడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ హృదయం అనేది క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి, క్షమించేటటువంటి హృదయం కలిగి ఉండాలి. క్షమించడానికి మనకు హృదయం రాలేదంటే ఇంకా మన యొక్క విశ్వాసంలో మనము ఎదగలేదని చెప్పి పేదరు గారు అడుగుతారు కదా, నా యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరచండి, నా విశ్వాసాన్ని పెంచండి. ఇంకా దేనికి? నేను మన్నించలేకపోతున్నాను, నువ్వు చెప్పేదానికి విషయం మీద నమ్మలేకపోతున్నాను, నువ్వు చెప్పేటువంటి సత్యాన్ని నేను నమ్మలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను, అంగీకరించలేకపోతున్నాను, నాకు విశ్వాసాన్ని ఇంకా పెంచండి సోదరులారా. అప్పుడు మనం విశ్వాసంలో తగ్గినప్పుడు డౌట్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనేది మనం చూస్తున్నాం. 4వ ఆయుధం మనం వెళ్దాం. ఇది దిశ మార్పు. ఏమంటాము? డైవర్షన్. దిశని మార్చుకోవడం. మనము వచ్చినటువంటి గురి అది కొంత సమయం తర్వాత ఎలా అయిపోతుంది? దిశ మారిపోతుంది. అంటే ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము, యేసు ప్రభు గారు వచ్చారు, రాజ్యం స్టార్ట్ అయిందా అని ప్రశ్నించినప్పుడు కొద్దిగా మనకు కొంతమంది ఏమంటే ఆయన వచ్చాడు కానీ రాజ్యం స్టార్ట్ అవ్వలేదు, కొంతమంది ఆయన రాలేదు రాజ్యం స్టార్ట్ అయిపోయింది. ఇలా కొన్ని అంశాల్లో దిశ మార్పులు చేయడం, సత్యం యొక్క మార్గం నుంచి మార్చడము చూస్తున్నాం సౌరసలు. ఇంకా కొంతమంది కొన్ని వాక్యాల ఆధారంగా తీసుకొని నేను వివాహం చేసుకున్నాను, లేదంటే ఇట్లాంటివి ఉంటాను, ఇట్లా ఏదో కొన్ని నిష్ఠలు పాటిస్తాను అనే విషయాలన్నీ కూడా మనం చూస్తుంటాం సౌరసలు. ఇంకా కొంతమందికి ఆ యొక్క ఎలా మారిపోతుందంటే ఈ భూలోకంలో ఆస్తులన్నీ సంపాదించుకోవచ్చు, ఏమేమి చేయాలో అన్నీ చేసుకోవచ్చు, ఇంకా మనకి ఏముంది, సమయం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా దిశ మార్చి చూద్దాము. అది ఫైనల్గా ఎక్కడ తెలుస్తుంది? ఎప్పుడైతే తలుపు వేయబడి మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్పిన తర్వాత మనకి తెలుస్తుంది మనము ఏమారిపోయినాము అని చెప్పి, ఇలా దిశ మారిపోయినని చెప్పి. గలతీయులు 3:1 కూడా అపోస్తలుడు పౌలు గారు ఇలా తిడతారు వాళ్ళని, ఓ అవివేకులైనా అవులేరా, ఈ యొక్క సత్యాన్ని విడిచి మిమ్మల్ని ఎవరండి విడిచిపోవడానికి
ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? సోదరులారా, అప్పుడు ఈ సత్యాన్ని, ట్రూత్ని, డాక్టరీన్ యొక్క బేసిక్ విశ్వాసం నుంచి డైవర్ట్ చేయడము సాతాను యొక్క. అప్పుడు మనమందరూ కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి అంటే, ఇలాంటి ఒక ట్రూత్లోనే మనము స్టాండర్డ్గా లేకపోతే, విశ్వాసంగా ఒక ట్రూత్ మీద మనం స్టాండర్డ్గా లేకపోతే, ఇలాంటి డైవర్షన్లు మనకి ఏర్పడుతూ ఉంటుంది. మనం స్థిరమైన ఒక ఆలోచన కలిగి ఉండాలి, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనల్ని చూసి అందరూ కూడా మన యొక్క గుణలక్షణాలను చూసి, మనకి విశ్వాస వైరాగ్యాలను చూసి అందరూ మనతో కూడా కలుసుకోవాలి తప్ప మనల్ని చూసి ఇక్కడి నుంచి పారిపోకూడదు. చాలామంది వీళ్ళ యొక్క బోధలు ఇలాంటి ఉంది, ఇది చాలా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉందని చెప్పి మరలా వెనుతిరిగి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు సోదరులారా. కాబట్టి ఇలాంటి వారిగా మనం ఉండకూడదు. ఆ యొక్క పరిపూర్ణతలో మనం ఉండాలి. ఆ యొక్క పరిపూర్ణత లేకుండా మనం ఇలా వెళ్ళి ఇలా చుట్టుకొని వద్దామని చెప్పి వెళ్ళినట్లయితే అంత లోపల ఇక్కడ ఏమేమి నష్టం జరగాలో అన్నీ కూడా జరిగిపోతుంది. కాబట్టి సత్యాన్ని సరిగ్గా తెలుసుకున్న తర్వాత ఆ దిశ మార్పు లేకుండా మనం వెళ్ళే గమ్యానికి మాత్రం మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చూసినట్టయితే సామెతలు 6:18 కూడా మీరు నోట్ చేసుకోండి. అందులో కూడా మనకి ఆ యొక్క ఎలాంటి సహోదరులు ఏ యొక్క చదివిస్తున్న వాక్యం చదివిస్తున్నది. సామెతలు 6:18. దుర్యాలోచనను యోచించి హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, ఇలాంటి వారు ఉంటారు. లేని మాటలు పలికిడి, అబద్ధ సాక్ష్యము, దుర్రు ఆలోచన చెప్పడం, అంటే ఆ యొక్క మార్గాన్ని తప్పించి చూపించడం. సోరసల ఇది సాతాను యొక్క ఆయుధంగా ఉంది. 5వ ఆయుధం చూద్దామా? ఓకే, 2 నిమిషాలు ముగించేస్తాను. ఇది వచ్చి ఇప్పుడు మనం చూసుకున్నాము డైవర్షన్ అంటే దిశ మార్పును చూసాము. ఇది డిప్రెషన్. డిప్రెషన్ అంటే డిప్రెషన్ ఇంగ్లీష్ వర్డ్ తీసుకోండి కదా. అప్పుడు దేన్ని బట్టి మనము ఆ యొక్క డిప్రెషన్కి వెళ్ళిపోతాం? మనకు శోధనలో నుంచి మన యొక్క సరైన మనం ఏదో ఒకటి అనుకుంటాము, అది జరగలేదు, ఏమైపోతాము? డిప్రెషన్. లేదంటే ప్రెజర్ వల్ల, ఫుల్ ఒత్తిడి వల్ల మనసు ఏమవుతుంది? డిప్రెషన్కి లోన్ అయిపోతుంది. ఒత్తిడి, ప్రెజర్ తట్టుకోలేక. సోదరులారా, అప్పుడు మనం చూస్తున్నాము కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నది సాధించలేకపోతే, మనం అనుకున్న కార్యం జరగకపోతే అట్లా కూడా వస్తుంది. అప్పుడు ఇలాంటి ఒక విషయాల్లో కూడా చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను ఎంతగానో శోధిస్తున్నాడు, నేను అనుకున్నది ఏం కూడా జరగలేదని చెప్పి కదా. అలా కాదు. ఆ రోమిలు రాసిన పత్రిక 8:28 మనం చదువుకుంటాం కదా, అన్ని కూడా ఒక సమస్తము కూడా మనకి మేలు నిమిత్తము సమకూడి జరుగుతుందని చెప్పి. సోదరులారా, అందులో 31వ వాక్యం చదవండి సిస్టర్. రోమీలు 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మనతో ఉండగా, మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు, మనకి ఎవరండి విరోధి? అప్పుడు సోదరులారా, సాతాను ఎన్ని ఆయుధాలు వేసినా కూడా దేవుడు మన పక్షంగా ఉండి మనకి ఆలోచన చెప్పి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇదే మార్గము, ఈ యొక్క మార్గంలో సరిగ్గా నడువని చెప్పి ఆయన యొక్క ఆలోచన మన యొక్క చెవులో పడినప్పుడు, ఆయన యొక్క వాక్యము మనకి తెలియపరిచినప్పుడు మనకి దిశ మార్పు అనేది జరుగుతుందా? సంఘం యొక్క విడిపోవడం జరుగుతుందా? వేరే యొక్క ఆలోచన, విశ్వాసానికి వెళ్ళగలమా? అదే ఏమీ లేదు, జరగదు. దానికి కారణము ఈ యొక్క ఆయుధాలు మన మీద సాతాను ప్రయోగించిన ఆయుధాలకి మనం ఏమైపోయాము? లోనైనాము, గురైనాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతూ ఉంది. మన బలహీనతలను బట్టి దేవుడు మనల్ని ఎప్పుడైనా శోధిస్తాడా? దేవుడు ఎవరిని కూడా బలహీనతలను బట్టి శోధించడు. అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి, అబ్రహాంని శోధించాడు విశ్వాసాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. అబ్రహాంకి ముందు ఉండింది ఒక విశ్వాసము. నీకు చదువుకున్న మొదటి ఆదికాండము 15
వాక్యంలో కదా, 18వ అధ్యాయంలో అలా చదువుకుంటే వస్తే తెలుస్తుంది. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీకు వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి అబ్రహాం ఏం నమ్మాడా? ఎలా నవ్వాడు? కింద పడి అంతే, అది నమ్మలేకుండా స్థితిలో నవ్వాడు. ఇది ఒక చిన్న బలహీనతగా ఉంది, దీన్ని సరి చేసుకున్న తర్వాత పుట్టించి చూపించాడు, విశ్వాసం ఉంచాడు. అప్పుడు పెట్టినట్టు విశ్వాసము అతను ఎలా పెట్టాడంటే విశ్వాసాలకు తండ్రిగా మారిపోయాడు. తన కుమారుణ్ణి బలి అర్పించమని చెప్పినప్పుడు బలి అర్పించినట్టు వెళ్ళాడు. బలి అర్పించినట్లు మరలా కూడా కుమారుణ్ణి దేవుడు తనకు తిరిగి ఇచ్చినట్లు అని ఏమనుకున్నాడు? విశ్వాసం ఉంచాడు. జ్ఞానంలో బుద్ధిలో అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు, నేను చంపినా కూడా దేవుడు నాకు మరొక కుమారుని ఇవ్వగలడు విశ్వాసమును కనబరచాడు. అందుకే అదృశ్యమైన వాటి యొక్క నిజ స్వరూపము విశ్వాసము. అలాంటి విశ్వాసం కనపరుచుకున్న తర్వాత అతను విశ్వాసపు తండ్రి అయ్యాడు. సోదర సోదరులారా, అప్పుడు మనము కూడా ఇలాంటి శోధనలన్నీ కూడా జయించి వారికి ఏమిస్తున్నాం? మరణం వరకు శ్రమ కలుగును, అంతం వరకు శ్రమ కలుగును, 10 నిమిషాలు శ్రమ కలుగును, ఉండుము, ఉన్న వారికి జీవికట్టం ఇస్తాను. అలాంటి మనం కూడా ఒకవేళ విన్నవాలి లేదంటే జయించాలని చూసినట్లయితే ఈ యొక్క వస్తుంది సాతాను యొక్క వెపన్స్. మనందరూ కూడా వీటిని సత్య వెలుగులో చూసి తప్పించుకొని మనము ఆ యొక్క మార్గంలో వెళ్ళి బహుమానం పొందుకోవడానికి పూర్తిగా మనల్ని మనము సమర్పించాలి. ఎలాగైతే అబ్రహాము పూర్తిగా విశ్వసించాడో ఆ విధంగా మనం పూర్తిగా విశ్వసించాలని చెప్పి మనం చూస్తున్నాం. రోమిలు రాసిన పత్రిక మనకు తెలుసు 12:1, యెషయా గ్రంథం కూడా 30:21 మనకు తెలుసు. అదేవిధంగా మనం పూర్తిగా చివరి వరకు కూడా ఏ విధంగా అయితే మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటామో ఆ సమర్పణలో పూర్తి ఏకాగ్రత, పూర్తి సమర్పణ, హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా, అపూర్ణ మనసుతో మనం కొలిచినప్పుడు ఆటోమేటిక్గా ఏది కూడా కొదువుగా రాదు. దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవిస్తాం, పరిగెడతాము. ఆ యొక్క విశ్వాసంలో ఆ యొక్క తుదముట్టించి ఆ గురి వద్దకు పరిగెత్తి ఆయన నుంచి బహుమానము, ఆయన సన్నిధిలో వచ్చినటువంటి దేవుని చిత్తం నెరవేర్చి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి యోగ్యులు మొత్తం ఓపిక ఉండండి. మీకు అందరికీ కూడా నా యొక్క వందనం తెలియపరుచుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.